మైరా మీడియా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మైరా మీడియా ప్రతి నియోజకవర్గంలో పర్యటించి అక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. వాటికి సంబంధించిన అంటే ఆ సర్వే రిపోర్ట్ ఎలా వస్తుంది, ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అన్నది కూడా ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది మైరా మీడియా. అందులో భాగంగానే ఇప్పటికే పలు నియోజకవర్గాల సర్వే రిపోర్ట్లు కూడా మైరా మీడియా వెల్లడించడం జరిగింది. ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది, అక్కడి ప్రజలు ఏ పార్టీ వైపు ఎక్కువగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లుంది సార్, ఇప్పుడు మన ఆలూరు నియోజకవర్గంలో ప్రజలు ఎక్కువగా ఏ పార్టీ వైపు ఉన్నట్లు తెలుస్తుంది? అసలు ఆ నియోజకవర్గం గురించి పూర్తిగా ఒక మాటలో చెప్పండి సార్. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం అయితే అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నియోజకవర్గం కూడా 1967 నుంచి 2009 వరకు కూడా ఎస్సీ రిజర్వ్గా ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత జనరల్ అయింది. దాని నుంచి 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున గుమ్మనూరు జయరాం గారు గెలిచినటువంటి పరిస్థితి. సో అక్కడ ఆ ప్రాంతం ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి ప్రాంతం అనమాట. రైతులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అది. సో ఇప్పుడు రానున్న రోజుల్లో అయితే కొంత మార్పులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ ఆలూరు నియోజకవర్గానికి. అంటే ఏంటి సార్ అక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు గురించి ప్రజలు ఏమంటున్నారు? ఎమ్మెల్యే గారి పనితీరు అంటే అతను వాళ్ళ పార్టీ అధికారంలో లేదు కాబట్టి, సో చాలామంది ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే అధికారంలో పార్టీ లేదు కాబట్టి ఆయన వర్క్ అయితే ఏం చేయలేని పరిస్థితి. సో ఆ కాన్షియస్ మీద ప్రజల మీద అభిమానం ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో ఎవరున్నా కూడా ఆ ప్రాంతానికి కూడా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, కానీ చేయలేదు. ప్రధానంగా సమస్యలు మనం ఏం గుర్తించాము సార్ అక్కడ? అంటే అక్కడ ప్రజలను అడిగితే ఏం చెప్పారు? నీళ్ళ సమస్య అని చెప్పారా, లేదంటే ఇంకా ఏదైనా డ్రైనేజీ పారిశుద్ధ్య లోపం ఉందని చెప్పారా, పంట రుణాలు అందుతున్నాయా లేదా, ఏంటి? అంటే సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు ఉంటారు కాబట్టి, అన్ని రకాలుగా ఉంటారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రైతులనే తీసుకుంటే మనం అక్కడ ఆలూరు ప్రాజెక్ట్ అది ఉంటుంది అక్కడ మనకు. దాని కింద సుమారుగా 14,000 ఎకరాలకు నీరు అందాల్సిన అవసరం ఉంది. కానీ తుంగభద్ర దగ్గరలో ఉన్నా కూడా నీరు రాని పరిస్థితి వాళ్ళకు, రైతులకు. ఇంకొంతమంది రుణమాఫీ అంటారా, రుణమాఫీ అరకొర మాత్రమే జరిగినాయి అక్కడ. రుణమాఫీ కొంతమందికి రుణమాఫీ అయింది, కొంతమంది కాలేదు, కొంతమందికి 2 విడతలే వచ్చింది, కొంతమందికి 1 విడతనే వచ్చింది, కొంతమంది ఎందుకు రాలేఅనేది కూడా తెలియదు. తర్వాత మొన్న పెట్టుబడి దానికి ఆ పథకం కింద డబ్బులు వేసినటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి 1000 రూపాయలు వేస్తారు, కొంతమందికి వేయలేదు. అంటే మన దగ్గర వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. బ్యాంకు నుంచి వస్తున్నప్పుడు స్వయంగా బుక్స్ పట్టుకొని మనకి పాస్బుక్లు చూపించిన పరిస్థితి. ఎందుకు రాలేదనేది రీజన్ బ్యాంక్ అధికారులు చెప్పట్లేదు. వచ్చిన వాళ్ళు మాకు వచ్చినాయి, వాళ్ళకి రాలేదనేది వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో అక్కడ రాలేదనడానికి కారణాలు అయితే తెలియదు. పూర్తి స్థాయిలో చేసినట్టు అందరికీ అందడం లేదు అనమాట. సో కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే అక్కడ బోర్లు వేస్తే, రైతులు చెప్తున్నారు బోర్లు వేస్తే 90% ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. 90%. ఇప్పుడు రానున్నది వేసవికాలం. వేసవికాలంలో తాగడానికి కూడా నీళ్లు కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడే ట్యాంకర్ల ద్వారా నీళ్ళు అందించే పరిస్థితి కూడా లేదు అక్కడ. సో ఇప్పుడు కొంతవరకు పనులు జరిగినాయంటే కొంతవరకు జరిగినాయి. అది కూడా ఎట్లా అంటే ఎంపీ నిధుల కింద కొంత వర్క్ జరిగింది అక్కడ. వీళ్ళు కొంచెం ప్రణాళికలు కూడా పంపించినారు, 100 కోట్ల ప్రణాళికలు పంపించినారు. అది పెద్ద జరిగినట్టు ఏం కనిపించలేదు, అరకొర పనులు అయితే జరిగినట్టు ఉంటున్నాయి. అది అక్కడ పరిస్థితి. అక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్న, అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్నారు ఎమ్మెల్యేగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఈసారి బాగుంటుంది అంటున్నారా, లేదంటే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటున్నారా, లేదంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అంటున్నారా? ఆలూరు నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. ఆలూరు నియోజకవర్గంలో అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన మీద సానుభూతి అనేది ఎక్కువ ఉంది. ఆయన ప్రయత్నం అయితే చేశారే కానీ వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి నిధులు ఇవ్వలేదనేది జనాల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అందులో కొన్ని మండలాలు ఉన్నాయి అక్కడ. కొన్ని మండలాల్లో కూడా చాలామంది అంటే జన్మభూమి కమిటీల్లో అవినీతి అది బాగా అయిపోయింది. ఒక అంగన్వాడీ పోస్టుకు సంబంధించి చదువుకున్న వాళ్ళని, అంటే అర్హులైన వాళ్ళని పక్కన పెట్టి కేవలం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని మాత్రమే అంగన్వాడీ పోస్టులు ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో కూడా 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు తీసుకొని పోస్టులు ఇచ్చారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మన దగ్గర ఉంది. వాళ్ళు మాట్లాడిన మన దగ్గర ఉన్నాయి. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. వాళ్ళు మాట్లాడినారు. అది
క్లిప్పింగ్ కూడా ఉంది. రైతులు మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ ప్రజల కోసం, రైతుల కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఇంత స్కీములు ప్రవేశపెడుతున్నారు కదా, మీకు ఎట్లా ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి అని అంటే 4.5 సంవత్సరాలు గుర్తుకు రానిది ఈ ఎలక్షన్ టైంలో గుర్తుకొచ్చిందా అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే, ఏదోసారి మొత్తానికి లోడ్ బడ్జెట్లో కూడా మొత్తానికి ఏదైతే చేస్తున్నారో పర్లేదు చేసిన కాడికి ఉందో లేదో కొంతమంది అయితే చెప్తున్నారు అనమాట. అంటే తీసుకున్న వాళ్ళు కొంత తీసుకున్న వాళ్ళకు కొంత ఎంతైనా ఆనందం ఉంటుంది, తీసుకున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి కొంతమంది చెప్తున్నారు ఏదో మొత్తానికి అయితే వేసారు సార్ అనే ఫీలింగ్లో కొంతమంది ఉన్నారు. ఓవరాల్గా ఏంటంటే లాస్ట్ టైంలో కూడా 1900 మెజార్టీతోనే గెలిచారు వైసీపీ పార్టీకి సంబంధించిన కూడా. సో అది ఈసారి ఎట్లా ఉంటుంది అని అంటే కొంచెం చెప్పలేదు. ఆపోజిట్ పర్సన్ ఎవరు సార్ టీడీపీకి సంబంధించి? వీరభద్రయ్య గౌడ్ అని ఉంటాడు అక్కడ, బీసీ. కూడా ఆయనకే టికెట్, నెక్స్ట్ ఆయనకి టికెట్ వచ్చే పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు కోట్ల కుటుంబం, కోట్ల వాళ్ళు టీడీపీలో చేరుతున్నారు. సో అక్కడ ఏంటంటే కోట్ల సుజాతమ్మ ఆలూరు నుంచి పోటీ చేస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఈయన జయసూర్యప్రకాష్ రెడ్డి ఏమో కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారు, ఈమెనేమో ఆలూరు నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆమె పోటీ చేస్తే ఈయనకు టికెట్ ఇవ్వరు ఇక్కడ. అక్కడ మరి కోట్ల కుటుంబానికి ముందు నుంచి కూడా మంచి ప్రజాదరణే ఉంది. ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మరి ఈసారి ఏంటి సార్, టగ్ ఆఫ్ వార్లా ఉంటుందా లేదంటే కోట్ల గారి కుటుంబం? అదే చూడాలి సార్. మనం ఏంటంటే అక్కడ బీసీలు అనే ప్రాబ్లం ఉంది, బీసీలు ఎక్కువగా ఉన్నారు అక్కడ. ఈ ప్రశ్న మనం అడిగాము సార్ వాళ్ళని, అంటే ఈసారి కోట్ల సుజాతమ్మ ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని ఏమన్నా అడిగామా? అంటే మనకు టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు సార్. మనం ఇక్కడ జరుగుతున్నప్పుడు కొంత అంటే జనాలు కూడా అన్నారు చేస్తే ఈసారి కోట్ల సుజాతమ్మ వాళ్ళే పోటీ చేయొచ్చు అని కొంతమంది అన్నారు. కొంతమంది లేదు బుట్టా రేణుక ప్రస్తుత ఎంపీ ఉన్నారు కదా, వైసీపీ నుంచి గెలిచి టీడీపీ, ఆమెకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా, ఆమె కూడా ట్రై చేస్తుందని కూడా ఆఫ్ ద రికార్డ్ మనతో అన్నవాళ్ళు ఉన్నారు. ఏదైనా జరగవచ్చు, మొత్తం మీద అయితే ఏదైనా జరగవచ్చు అనేటువంటిది ఉంది అక్కడైతే. మొత్తానికైతే ఇప్పుడు బీసీలు ఉన్నటువంటి ప్రాంతం అంతే, ఎక్కువ బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు టికెట్ ఇస్తేనే వాళ్ళైతేనే ఇప్పుడు గెలుస్తారనేటువంటిది ఒక ఫీలింగ్ ఉంది అక్కడ. సో ఇప్పుడు ఈ రెడ్డి సామాజిక వర్గం వీళ్ళు కోట్ల వాళ్ళంటే రెడ్డి సామాజిక వర్గం అయితే వాళ్ళకు కొంత పట్టుంది ఆ ప్రాంతంలో. సో అందుకే వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. మేబీ ఈ మార్చి 2వ తారీఖు వరకు కన్ఫర్మ్ అవ్వచ్చు అది. ప్రధానంగా ఇంకా మనం ఎలాంటి ప్రశ్నలు మనం సంధించాము, వాటికి సమాధానాలు ఎలా వచ్చాయి సార్? ప్రధానంగా అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయండి మనం అడగడం జరిగింది. అక్కడ సమస్యలు అంటే చాలా చెప్పారు. విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థుల వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. విద్యార్థులను తీసుకుంటే ఉదయం వాళ్ళ గ్రామాల నుంచి ఇక్కడ దేవనబండ అక్కడ మండలం కేంద్రంలో కాలేజీలు ఉన్నాయన్నమాట. ఉన్నది ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజీకి రావాలంటే బస్సులు లేవు ఎన్నో రోజుల నుంచి, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో బస్సులు లేవు. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా, ఎప్పటి నుంచి ఎంతమంది మారినా కూడా వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ బతుకులు మారలేదని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అది ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని కాదు, అక్కడ ఎవరు వచ్చినా మా బతుకులు ఇట్లనే ఉన్నాయి అనేది చెప్తున్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. అంటే ఒక బస్సు ఉదయం ఒకటే బస్సు, అది టైంకి వస్తుంది, ఒకసారి రాదు. సో ఆ బస్సులో వచ్చినప్పుడు వీళ్ళు కాలేజీకి వచ్చే టైం వరకు క్లాసులు స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళ కాలేజీ మధ్యాహ్నం 2 గంటలకు అయిపోద్ది. వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే 4 గంటల వరకు బస్సు లేదు. సో 2 అవర్స్ వెయిట్ చేయాలి ఇక్కడ. వీళ్ళు ఉన్నదంతా అంత ఆడపిల్లలు. సో వీళ్ళు ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 4:30కి బస్సు వస్తే వెళ్ళేసరికి కొంచెం చీకటి పడుతుంది. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు, కొంచెం టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి. సో ఏంటంటే ఆడపిల్లల్ని ఇట్లా మనం వేరే చోటుకి చదివించడానికి పంపడం వల్ల కొంత ఇబ్బంది కదా అని చెప్పి తొందరగా పెళ్ళిళ్ళు చేసి పంపించే పరిస్థితి. ఆ కాలేజీకి కూడా వెళ్ళి మనం కాలేజీకి వెళ్ళాం, కాలేజీకి వెళ్ళాం. అంటే మన ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చెప్తే మనం కాలేజీకి వెళ్ళాం. ఓకే సార్, నెక్స్ట్ ఏ ప్రశ్న అడిగారు మీరు, వచ్చిన సమాధానం ఏంటి? మనం అంటే ఇంకా ఎట్లా ఉంది ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏ విధంగా అందుతున్నాయి మీకు, పింఛన్లకు సంబంధించి కానీ? అంటే మనం ఈ పింఛన్ల పెంపు తర్వాతే కదా సార్ చేసి, పింఛన్ల పెంపు తర్వాత మరి మార్పు వచ్చిందా? అంటే 1000 రూపాయలు ఇచ్చే వాళ్ళు 2000 ఇస్తున్నారు అంటే నిజంగానే ప్రజలు మరి పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనపడిందా లేదంటే? కనపడింది. ఎందుకంటే తీసుకున్నారు కాబట్టి. మనకు గ్రామాల్లో ప్రజలు అబద్ధాలు చెప్పరు, మోసం కూడా చేయరండి. ప్రజలు మోసం చేయరని తెలిసి కదా అది. వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు అసలు ఇస్తున్నాడు బాగుంది కానీ అందరికీ ఇవ్వాలని వాళ్ళు చెప్తున్నారు. అందరికీ రావాలి, మేము ఒక్కళ్ళని తీసుకున్నాం, మేము హ్యాపీగా ఉన్నాం కానీ మా పక్కన వాళ్ళకి కూడా రావాలి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎందుకు రావటం లేదనేది అక్కడ క్వశ్చన్ మార్క్.
ఓకే ఓకే. ఎందుకు అందరికీ రావటం లేదు? ఇప్పుడు ఒకటే వార్డులో ఉన్న వాళ్ళకు ఇద్దరికి వచ్చి ఇంకా ఇద్దరు రాకపోవడం, అట్లా ఎందుకు చేస్తున్నారు అనేది. అంటే కొద్దిమంది అన్న మాట ప్రకారం సామాన్యులకు కాకుండా పార్టీ వ్యక్తులకే వెళ్తున్నాయి అన్న మాటలు కూడా కొద్దిమంది, నేను కూడా ప్రజాభిప్రాయ సేకరణలకు నేను చేశాను, అక్కడ చెప్పిన మాట అనమాట. అదే మాట ఇక్కడ ఏమన్నా వచ్చిందా? ఆ కొద్దిమంది అంటే ఏంటి, పార్టీ వాళ్ళకి అందుతున్నాయా లేదంటే సామాన్య జనానికి అందుతున్నాయా? అదే ఇప్పుడు ఎవరైనా వైసీపీ సానుభూతి పరులు ఉన్నారనుకోండి, వాళ్ళని పక్క పెట్టేస్తారని అక్కడ జరుగుతున్నటువంటిది. అది నిజమైనా కాకపోయినా ఒకటే ఏరియాలో ఉండే ఇద్దరికి వచ్చి ఇద్దరికి రాలేదంటే అక్కడ జనాలు అర్థం చేసుకునేది ఏంటంటే అదే. అట్లా ఉంది అనమాట పరిస్థితి. అలా మిగతా చోట్ల కూడా అట్లా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుందని చాలామంది అనుకుంటున్నారు. ఇంకా పింఛన్లకు సంబంధించి అంటావా, కొంతమందికి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా పింఛన్లు వస్తున్నాయి. అది ఆ పార్టీ వాళ్ళు అయితే, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే. అధికార పార్టీ కాదు, ఇంకో ప్రతిపక్ష పార్టీ కాదు, కామన్గా ఉండే పబ్లిక్ వాళ్ళకి 60 ఏళ్ళు ఉన్నా కూడా 60 ఏళ్ళు దాటిన కూడా పింఛన్ వచ్చే పరిస్థితి లేదు. ఏంటంటే అంతే, నీకు రాదు. వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగి లాస్ట్కి పింఛన్ దేమొద్దని వదిలేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మనకు తారసపడ్డారా సార్ అక్కడ? లేదు, ప్రభుత్వ ఉద్యోగులు తారసపడ్డారు కానీ మాట్లాడలేదు సార్. మొత్తం ఎంత మనకు ఎన్ని మండలాలు ఉన్నాయి ఆ నియోజకవర్గం? మనం సుమారుగా 5 మండలాల్లో మనం కవర్ చేసాం సార్. 5 మండలాల్లో అంటే దేవనబండ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీస్తాం మనం. అంతే మనం ఆ లైన్లో వస్తున్నప్పుడు మనకు అదే తగిలింది ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే మనము ఈ 5 మండలాలలో ఎన్ని మండలాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని మండలాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి అనుకోవచ్చు? దీంట్లో మెయిన్గా అంటే మనకు ఎక్కువ అయితే దేవనబండ ఎక్కువ వైసీపీ అనే అనిపించింది సార్ మనకు. అంటే మనకు టచ్ అయిన, అంటే పబ్లిక్ మనం కలిసిన ప్రజలు ఎక్కువగా మనతో చెప్పింది అయితే ఎక్కువ వైసీపీ మీద మంచి ఒపీనియన్ వాళ్ళు చెప్పడం జరిగింది, వ్యక్తం చేస్తారనమాట. ఇంకా మిగతా మండలాలు అంటే బాగా టఫ్గానే ఉంది సార్, బాగానే ఉంది. అంటే టీడీపీ ఒకవేళ అదే ఆమె కోట్ల సుజాతమ్మ పోటీ చేసి మటుకు టఫ్గానే ఉంటుంది అక్కడ. ఆలూరు టౌన్లో ఎట్లా ఉంది సార్? టౌన్ కూడా అట్లేదు సార్, టఫే. అక్కడ కూడా టఫే ఉంటుంది. ఇప్పుడు కన్ఫర్మ్ అయితే కదా సార్. అక్కడ లోకల్గా ఉన్న ప్రజలు ఏంటంటే లోకల్గా ఉన్న ఎమ్మెల్యేని చూసి ఓటేసే విధంగా ఉన్నారా, లేదంటే పైన అధినేతలను బట్టి ఓటేసే విధంగా ఉన్నారా? అంటుంటారు కదా సార్, ఎందుకంటే మా ఎమ్మెల్యేతో మాకు పని లేదు, మాకు పైన మా అధినాయకుడు ఉన్నారు అన్న మాటలు అయితే వినపడుతూ ఉంటాయి మనకి. అట్లా ఎట్లా ఉన్నారు అక్కడి ప్రజలు? ఉంది సార్, వ్యక్తిగతంగా చూస్తారు, పార్టీ పరంగా కూడా చూస్తారు. ఇప్పుడు పార్టీ ప్రకటించిన పథకాలు ఏమైనా ఉంటే ఒకవేళ గెలిస్తే వాళ్ళు మనకి వస్తాయి కదా అనే ఫీలింగ్ తోడు కొంతమంది ఉంటారు. స్థానికంగా ఉండే వ్యక్తి కూడా ఈయన మీద ముఖ్యంగా ఏంటంటే జయరామ్ మీద ఈయనకు కొన్ని పార్టీ మారమని ఆఫర్ చేశారు, కొంత అమౌంట్ కూడా ఆఫర్ చేశారంట. ఆయన పార్టీ మారలేదన్నారు. పార్టీ మారలేదు, పార్టీని నమ్ముకొని. మనకి ఎక్కువ సంఖ్యలో పార్టీ మారిన వాళ్ళు కూడా కర్నూలు జిల్లా నుంచి అయితే ఇతనికి కూడా అవకాశం వచ్చింది కానీ మారలేదని చెప్పి చాలామంది పబ్లిక్ చెప్పినటువంటి విషయం చెప్పారు సార్. మంచి వ్యక్తి, ప్రజల్లో ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, పిలిస్తే పలికే వ్యక్తి. కానీ అధికార పార్టీ లేదు కాబట్టి ఆయన ఏం చేయలేకపోయాడు. అక్కడ ఏమైనా స్కూల్స్ కానీ అట్లా మనం సందర్శించాము సార్? అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి? లేదు, స్కూల్స్ ఏది మనం సందర్శించలేదు. మామూలుగా వాళ్ళని అడిగినప్పుడన్నా చెప్పారా స్కూల్స్ ఫెసిలిటీ ఎలా ఉంది? అవి అయితే చెప్పారు, వాటి గురించి అయితే చెప్పారు. అదే మనకు స్కూల్స్కి వెళ్ళే టైంకు రాకపోవడం ఒకటి, కొన్ని సదుపాయాలు లేకపోవడం ఒకటి, ఇట్లాంటి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. అవి ఇంకా విద్యకు సంబంధించి జనరల్గా ఎప్పుడు ఉండేటివి అవి, అది ఎవరు వచ్చినా ఉంటాయి అవి. వాటిని సాల్వ్ చేయాలంటే దృష్టి పెట్టాలి, ప్రత్యేక దృష్టి పెట్టి చేస్తే వర్కౌట్ అవుతాయి అవి. ఓకే. బీసీలతో పాటు అక్కడ దళితులు కూడా ఎక్కువనే ఉన్నట్లు తెలుస్తుంది సార్ మనకి. మరి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎలా ఉన్నారు అక్కడ? అక్కడ ఎక్కువ మెజారిటీ పీపుల్ బీసీలు ఉన్నారు. దాని తర్వాత కుర్వ యాదవులు ఉన్నారు. తర్వాత వాల్మీకులు సుమారుగా 50,000 మంది పైగా వాల్మీకులు ఉంటారు అక్కడ. వాల్మీకులు శాసించే ఛాన్స్ ఉందండి అక్కడ మనకు. ప్రభావితం చేయగలుగుతారు వాళ్ళు బీసీలే. అయితే వాళ్ళని ఎస్టీ జాబితాలో చేరుస్తా అని చెప్పి ఒక హామీ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అది ఇంతవరకు ప్రక్రియ పూర్తి కాలేదని నేను అవ్వలేదు. ఓకే, వాళ్ళు ఎలా ఉన్నారు సార్ అక్కడ? అది ఫస్ట్ నుంచి కూడా అక్కడ ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, బీసీలు అంటే బీసీలు టీడీపీ వైపు ఉంటారు. వీళ్ళంతా కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. కాంగ్రెస్ పార్టీ ఆ ఓటు ఏమైందంటే చివరకు కాంగ్రెస్ పార్టీ మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయలేని పరిస్థితి. ఆ క్రమంలో ఏమైందంటే ఆ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి కన్వర్ట్ అయిందనమాట, వైసీపీకి. సో అది అట్లా నడుస్తూ ఉంది. 2014 అది జరిగింది. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే
ఈమె కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తే అప్పుడు కాంగ్రెస్కి సాంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఆమె వైపు మళ్ళీ అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే వాళ్ళకంటూ కొంత ఓటు బ్యాంక్ ఉంది, ఒక 15,000 నుంచి 20,000 ఓటు బ్యాంక్ ఉంది. అది ఏ సామాజిక వర్గము పలానా బీసీఆర్ రెడ్డి కాపని కాదు, అన్నీ కలుపుకుంటే మనకు ఒక కోట్ల కుటుంబానికి వాళ్ళకంటూ ఒక 10 నుంచి 20,000 మధ్య ఓటు బ్యాంక్ అనేది ఉంది వాళ్ళకు. అది వాళ్ళకు కొంచెం ఆమె నిలబడితే ఓకే కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు మనం. ఫైనల్గా మనము ఒక పర్సంటేజ్ ప్రకారం చెప్పాలంటే ఎలా చెప్పచ్చు సార్? అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారి ఓట్లు ఎక్కువగా ఏ పార్టీకి పడే అవకాశాలు ఉన్నాయి, ఎంత పర్సంటేజ్లో ఉన్నాయి? పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఇప్పుడు బీసీలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత డిక్లరేషన్ చేశారు, అందులో భాగంగానే ఆయన తన పార్టీ చెప్పినటువంటి బీసీలకు మెయిల్ ఏదైతే మెయిల్ చేస్తా అని చెప్పారు దాంట్లో భాగంగానే ఉన్న ఒక ఎమ్మెల్సీ కూడా జంగా కృష్ణమూర్తి గారికి ఇవ్వడం జరిగిందనమాట బీసీ కోటాలో. సో అది బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి కొంత మంచి ఒపీనియన్ మంచి అభిప్రాయం ఉందనే ఫీలింగ్ కనుక వీళ్ళకి కలిగితే అది టీడీపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఇక్కడ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోట్ల సుజాతమ్మకు వీళ్ళు ఎస్సీ ఎస్టీలు మైనార్టీ ఓట్లు ఏవైతున్నాయో వాళ్ళకి కన్వర్ట్ అయితే బీసీల ఓట్లు ఇక్కడ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది అక్కడ మనకి. ఓకే సార్, అలాగే ఇప్పుడు జనసేన ప్రభావం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు సార్ అక్కడ? అంటే పవన్ అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ అట్లా ఎవరైనా కనపడ్డారా అక్కడ? జనసేన ప్రభావం ఏమైనా ఉందా ప్రజల్లో? కూడా కనిపించారు సార్, మండల స్థాయిలో ఉన్నారు, గ్రామాల్లో అయితే లేదు. ప్రజల్లో ఎలా ఉంది సార్? అంటే మండల స్థాయిలో యూత్ వాళ్ళంతా ఏంటంటే ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. సో అక్కడ నాకు తెలిసి అంటే సామాన్య ప్రజలు లేదు సార్. సామాన్య ప్రజల్లో ఎక్కువగా కోరుకునేది 2 పార్టీల మధ్య పోటీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా టీడీపీ పార్టీ, ఈ రెండింటి మధ్యనే పోటీ. కొద్ది శాతమైనా ఏమైనా ఒకవేళ వారు అక్కడ నుంచి జనసేన పోటీ చేస్తే ఓట్లు ఏమైనా చీల్చే అవకాశాలు కనపడ్డాయా? అంత ప్రభావం అయితే ఏం కనిపించలేదు సార్ మనకు అక్కడ. అంటే అప్పుడు మనకు తెలిసింది, కొన్ని నియోజకవర్గాల్లో మనకు తెలిసింది, కనిపించింది. చాలా చోట్ల మనం అక్కడ అనంతపురం డిస్టిక్ వెళ్ళినప్పుడు బాగానే కనపడింది అక్కడ. కానీ ఇక్కడ కనిపించలేదు. ఆలూరు అంటే మెయిన్గా ఆలూరు నియోజకవర్గంలో అయితే మనకు అక్కడెవరు చెప్పిందే తప్ప పూర్తి స్థాయి అయితే మనకైతే నేను చెప్పలేదు, అక్కడ ఎవరు డిస్కస్ చేయలేదు దాని గురించి. ఇంకా ఆటో డ్రైవర్లు కూడా అడిగినాం మనం వాళ్ళకి సంబంధించి. ల్యాబ్ ట్యాక్స్ రద్దు చేయడం అంటే ఆటో డ్రైవర్ అంటే దాని గురించి కూడా డిస్కస్ చేసినాం. ఆటో డ్రైవర్లకు ల్యాబ్ ట్యాక్స్ అనేది పెద్ద సమస్య కదా సార్, అది మేము కట్టుకుంటాం. అది ముఖ్యంగా ఇక్కడ ల్యాబ్ ట్యాక్స్ పెంచి ఇంకో చోట ఇన్సూరెన్స్లని అవని ఇవని మామూలుగా లేదు సార్, అది మోగిస్తున్నారు. అదే అక్కడ పెంచుతున్నారు. ఇక అది తెలియని వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇది చూస్తున్నారు అది చూసుకోవట్లేదు, అది అర్థం కావట్లేదు. సో అది పెద్ద ఉపయోగం అయితే ఏం లేదు అని వాళ్ళ మధ్య ఉన్నటువంటిది. ఓకే, మొత్తం మీద కోట్ల సుజాతమ్మ గారు టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తే ఆలూరు నియోజకవర్గంలో టీడీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మన ప్రజాభిప్రాయ సేకరణలో తేలినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, ఆయనకు మంచి పేరు ఉంది, ప్రజల్లో ఎప్పుడు పిలిచినా పలికే వ్యక్తిగా మంచి పేరుంది. కాబట్టి ఈజీగా ఉండదు, ఇద్దరి మధ్యన పోటీ అయితే గట్టిగానే ఉంటుంది అన్నట్లుగా మనకు ప్రజాభిప్రాయ సేకరణలో తేలింది. మైరా మీడియా ఇప్పటికే 75 నియోజకవర్గాలలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసుకుంది. వాటికి సంబంధించిన ఫలితాలను కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.